మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు, ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము 24వ వచనము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యాజకులకు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నా ప్రజలైన లేవీయులను ఆశీర్వదించమని. ఆమేన్, హల్లెలూయా. లేవీలైన యాజకులకు యెహోవా దేవుడు ఏమని చెప్తా ఉంటాడంటే, ఆయన ప్రజలు అంటే యూదులు, ఇశ్రాయేలీలు వాళ్ళందరినీ ఆశీర్వదించమని చెప్తా ఉంటాడు. అప్పటికే ఇశ్రాయేలీలు, యూదులు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు కార్యాలు చేస్తారు, అవిధేయత చూపిస్తారు, ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రవర్తన విషయంలో తప్పిపోతూ ఉంటారు. అయినా సరే యాజకులకు, లేవీయులకు యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, నా ప్రజల్ని నువ్వు ఆశీర్వదించు. అప్పుడు లేవీలు లేచి ఏమని ఆశీర్వదిస్తారంటే, అందరం చాలా ఈ ఆశీర్వాదములను మనం రిసీవ్ చేసుకుందాము. 6వ అధ్యాయము 24వ వచనం, 23వ వచనం నుంచి చదవండి. మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది ఆశీర్వాదం ఎవరిస్తున్నారంటే, యెహోవా దేవుడు డైరెక్ట్గా యాజకులతో చెప్తా ఉన్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీలను నువ్వు ఇట్లా ఆశీర్వదించని. చాలా బలమైన ఆశీర్వాదాలు. వాళ్ళు అంత స్టాండర్డ్స్లో, ఇశ్రాయేలీలు దేవుని స్టాండర్డ్స్లో జీవించకపోయినా కూడా లేవీయులతో, యాజకులతో యెహోవా దేవుడు తన హృదయాన్ని పంచుకుంటుండే. ఏంటంటే, వాళ్ళను ఒక వ్యక్తిని ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు చాలా లెక్కలేనంతమంది ప్రజలు, వాళ్ళను ఒకటే వ్యక్తిగా నిలబెట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. చాలా 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 ఆ మాటలు నేను చదువుతూ ఉంటే లిటరల్గా మామూలు చదివేయడం కాదు, నిజంగా అందులోనికి ఎంటర్ అయ్యి ఆ ఆత్మీయమైన ఆ యొక్క అర్థంలోనికి ఎంటర్ అయ్యి దేవుని నేను గురించిన జ్ఞానంలోనికి మనం ఎంటర్ అయ్యి, అంటే ప్రవేశించి మనం దాన్ని చూసినట్లయితే, గ్రహించినట్లయితే మనం ఎంత ధన్యులమో మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, ఎందుకంటే యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇంతగానం ప్రేమిస్తున్నాడు ప్రజల్ని, ఇంతగానం తన యొక్క కృప చూపుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ పైన ఇశ్రాయేలీలు అంతా కూడా తప్పిపోతూ ఉన్నారు. ఆ పైన అధ్యాయంలో దే డిజోబేడ్, అంటే చాలా విధేయత చూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా యెహోవా తన కరుణ వాళ్ళ మీద ప్రకాశింపచేస్తాం, సమాధానం కలుగచేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఇది నా గొప్పతనము, నా మంచితనము, నేను మంచోడిని కనుక నాకు జరుగుతుందని అనుకోవడానికి వీలు లేదు. ఇది ఆయన గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన యొక్క మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అది ఇష్టమైంది కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే చాలా చోట్ల ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, అతిక్రమములు పరిహారమునొందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు ధన్యుడు. అన్నీ కూడా ధన్యతనే, మన మంచితనం కాదు అది. మనం ఏ విషయంలో కూడా, పౌలు భక్తుడు ఒక చోట రాస్తూ ఉన్నాడు, ఈ మనిషి శరీరమందు, శరీరం అంటే శరీరం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉంది, చెప్తున్న మాకు ఉంది, వింటున్న మీకు ఉంది. శరీరమందు ఏ మంచితనము లేదు. పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ యొక్క మన 5 గ్రంథములలో ఆయన పండితుడు, పౌలు భక్తుడు, ధర్మశాస్త్రమును కాచి వడపోసిన వ్యక్తి, ఎంతో నిష్ఠ గలవాడు అని చెప్పేది ఏంటంటే, ఏ మనిషిని శరీరమందు మంచితనము లేదు. ఇంకొకటి ఏమని రాస్తాడంటే, నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఆ మంచిని నేను చెయ్యలేకపోతా ఉన్నాను.
ఎందుకంటే నాలో ఒక నియమం ఉంది, ఆ నియమము నన్ను మంచిని చేయకుండా అడ్డుకుంటుంది. చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. మరి ఆత్మ చెప్పే సంగతులు చెవులు గలవాడు వినుగాక. ఇది కంప్లీట్గా ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఏమంటుందంటే, ఎప్పుడన్నా మనల్ని మనం చూసుకుంటే, మనము అద్దంలో చూసుకున్నట్టు మనల్ని చూసుకుంటే, నిజంగా మన యొక్క ప్రవర్తన విషయంలో, మన మాట విషయంలో, మన తలపు విషయంలో మనం ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉంటాం. అది బయటికి కనబడదు కానీ ఓడిపోతూ ఉంటాం. చెయ్యవలసిన మంచి, చెయ్యాలనుకున్న మంచి, విధేయత చూపించాలనుకున్న ప్రతి పరిస్థితి కూడా ఏం చేస్తూ ఉంటామంటే మీరుతూ ఉంటాం. మీరిన తర్వాత ఆత్మీయులైతే అయ్యో ఐ డిడ్ ఏ మిస్టేక్, అయ్యో అనుకుంటారు. ఆత్మలో గ్రహింపు లేని వాళ్ళైతే నేను రైట్ చేసిన, నాదే రైట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను ఎందుకు చెప్పినా అంటే రీజన్స్ ఇచ్చుకుంటారు. రీజన్స్ అంటే చాలా రకాలుగా కవర్ చేసుకుంటారు, సాకులు చెప్పుకుంటారు, వంకలు చెప్పుకుంటారు. సో అవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, నీ శరీరంలో నా శరీరంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుందంటే దేవునిని ఎదిరిస్తూ ఉంది. ఆమెన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుండొచ్చు, దేవునిని ఎదిరిస్తూ ఉంటుంది. దేవుని ఎదిరించడం అంటే డైరెక్ట్గా దేవుడు మాట్లాడితే నో అని చెప్పడం కాదు. దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు ప్రసంగమే అవసరం లేదు. నీ వాక్యం వింటున్నప్పుడు, ఎక్కడన్నా సోషల్ మీడియాలో వాక్యం వింటున్నప్పుడు, లేదా వాక్యం చదువుతున్నప్పుడు నీ మనస్సుకు, నీ హృదయానికి సరాసరి గుచ్చుకుంటుంది. వాక్యంలో రాయబడినట్లు యేసును పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుని పోలి నడుచుకోవాలి. యేసుని పోలి నడుచుకున్న ధైర్యముతో మీరు నన్ను కూడా పోలి నడుచుకోమని చెప్పిన వ్యక్తి పౌలు భక్తుడు ఒక్కడే. పౌలు భక్తుడు ఎందుకంత ధైర్యంగా చెప్పగలిగిందంటే విశేషమైన కృపను పొందిండంట. ఆయన రాస్తాడేమనంటే, నేను విశేషమైన కృపను పొందిన, 7 మార్లు పరలోక రాజ్యంకి వెళ్ళి వచ్చిన, 7 మార్లు దేవదేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన, చాలా అద్భుతంగా స్టేట్మెంట్స్ ఇస్తాడు. అంత గొప్పగా ధైర్యముగా ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు. కానీ సరే, వాళ్ళందరినీ మనం వదిలిపెడితే యేసు ప్రభువును పోలి నడుచుకోవాలి. అందుకే కొన్ని చోట్ల రాయబడి ఉంది ఏమనంటే, 1 పేతురు 2:21 ఏమని రాయబడిందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అడుగు జాడల్లో నడుచుకోవడానికి మాదిరి ఉంచిపోయాను. అంటే మన ఫ్యాన్ ఎవరిప్పుడు? ఎవరు? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన పై రూపము కాదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏ విధంగా ఈ భూలోకంలో జీవించినానో, శరీరమందు నేను ఏ ప్రవర్తన కలిగి ఉన్నానో, ఏ విధమైన ఆదర్శం మీకు ఉంచినానో, ఆ విధమైన మాదిరిగా మీరు ఉండాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరి ఉంచిపోయిండు, ఒక ఎగ్జాంపుల్స్. కొన్ని ఆయన 30 సంవత్సరాలు జీవించినప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఆ ఎగ్జాంపుల్స్ ఫిజికల్లీ ఉన్నాయి, స్పిరిచువల్లీ ఉన్నాయి. ఫిజికల్గా మనం చూసుకుంటే తల్లిదండ్రులకు లోబడిండు ఆయన, అబ్సల్యూట్ విధేయత చూపించిండు. 30 సంవత్సరాలు అనేది ఒక మెచ్యూర్ యూదుల ఆచార ప్రకారము 30 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని హ్యుయాస్ అంటారు. అంటే ఆయనకు ఆస్తిని పొందుకునే హక్కు ఉంటుంది. తండ్రి ఆస్తికి వారసుడు ఎప్పుడవుతాడంటే 30 తర్వాత ఆయనకు చెందుతుంది. తండ్రి రాసిచ్చినా కూడా ఆయన దాన్ని తీసుకునే ఏజ్ ఎప్పుడంటే 30 years. అందుకే ఫిజికల్గా కూడా ఆయన ఏం చేసిందంటే 30 years ఈ లోక సంబంధమైన తండ్రికి లోబడ్డాడు, పరలోక సంబంధమైన తండ్రికి కూడా ఆయన లోబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా.
దేవుని మాటకు శక్తి ఉంది, దేవుని మాటకు పవర్ ఉంది. దేవుని మాట ఆయన నోట నుండి వచ్చినప్పుడు కార్యము చేసి వెనకకు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. నువ్వు ఆ మాటల్ని నువ్వు గ్రహించాలి, లోబడాలి. నువ్వు లోబడనంత వరకు, లోబడని పిల్లలకు శ్రమ వస్తూనే ఉంటుంది. నువ్వు శ్రమను తప్పించుకోవాలంటే దేవుని మాటకు 100% ఒబ్బే అవ్వాలి. మనం గ్రహించాలి. రక్షణ పొందిన మనకే ఈ ప్రత్యక్షత లేకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఉండదు. వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. మనోనేత్రములకు సాతాను గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే వాళ్ళు పట్టుకుంటారు దేన్నంటే, ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని పట్టుకుంటారు. డబ్బును పట్టుకుంటారు, ఇల్లును పట్టుకుంటారు, బంగారాన్ని పట్టుకుంటారు, ఆస్తిని పట్టుకుంటారు, పిల్లల్ని పట్టుకుంటారు, అన్ని పట్టుకుంటారు. దేవుని కొరకు నువ్వు దాన్ని పక్కకు పెట్టినట్లయితే దేవుని యొక్క ప్రతి వాగ్దానమునకు వారసుడవుతావు. ఏదైతే నువ్వు పక్కన పెట్టినవో దానికి ఎన్నో రెట్ల ఫలమును, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. బెస్ట్ ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. చుట్టుపక్కల అన్నీ ఉండి ఆరోగ్యం లేకుండా నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే నీకేమి ఫలము అని ఉంది బైబిల్లో. అది పొందుకోవడానికి వాక్యములో అనేక మార్గాలు ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంది. తల్లిదండ్రులకు లోబడితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని ఉంది. మహోన్నతుని చాటున నువ్వు నివసించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని ఉంది. దేవుడు నీకు చెప్తున్న మాట నువ్వు అర్థం చేసుకోవాలి, మననము చేసుకోవాలి, ధ్యానించాలి. నువ్వు ఏదో ఒట్టిగా విని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆయన మాట మళ్ళొకసారి చెప్తున్నా నేను, శక్తి గలది. ఆమేన్, హల్లెలూయా. మొదటి యోహాను 2:6 ఏమని రాయబడిందంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకున్ననో అలాగనే తాను నడుచుకున్న బద్ధుడనై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొనిచున్నాం. చాలు. ఆయన ఇక్కడ ఏమని రాయబడిందంటే, యోహాను చెప్తా ఉన్నాడు. యోహాను కూడా ఒక శిష్యుడు, చాలా దేవుడు ప్రేమించిన శిష్యుడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను యేసయ్యను నమ్ముకున్నా, నేను యేసయ్యను ప్రేమిస్తున్నా, నేను ఆయనలో ఉన్నా, ఆయన బండ అనే క్రీస్తు మీద నా పాదములు స్థిరపరచబడి ఉన్నవని నువ్వు చెప్పినట్లయితే, ఒకవేళ నీ సాక్ష్యం అదే అయితే, కింద ఏమని రాయబడిందంటే, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే నీవు కూడా నడుచుకున్న బద్ధుడవై ఉన్నావు. బద్ధుడంటే యు ఆర్ బాండ్, నీకు వేరే ఆప్షన్ లేదు. బస్ట్ నువ్వు ఆ విధంగానే నడవాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు తప్పిపోయేది ఎక్కడంటే, క్రైస్తవులు అన్న మాట అంట 7 సార్లు రాయబడ్డదంట బైబిల్లో. కానీ నువ్వు క్రీస్తు నందు నాటబడాలి, క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తులో ఉండాలి అన్న మాట 70 సార్లు రాయబడ్డదంట. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు అన్న మాట 7 సార్లు రాయబడ్డది. కానీ నువ్వు క్రీస్తులో ఉండాలన్న మాట 70 టైమ్స్ రాయబడ్డదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తులో ఉండాలి. బండ మీద నీ పాదములు స్థిరపరచబడాలి. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే నీవు కూడా నడుచుకున్న బద్ధుడవై ఉన్నావు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యేసుక్రీస్తులోనికి జన్మించిన మనము మన DNA మార్చబడాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, నేనే మార్గము, సత్యము, జీవం. మార్గము, సత్యము, జీవం. ఆత్మీయంగా మన లోపల సత్యము నిలిచి ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు నీలో ఉంటే సత్యమే ఉండాలి. ఎందుకంటే ఆయన మార్గము, సత్యం అంటున్నాడు. యేసయ్య నేను సత్యాన్ని అంటున్నాడు. ఒకవేళ సత్యములకు నువ్వు లోబడకపోతే మన లోపల విరోధి అయిన అబద్ధికుడు ఉన్నాడు. ఆ అబద్ధికుడికి సంబంధించిన స్వభావము, DNA అంతా తీసివేసుకోవాలి.
నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఈ దినం నుంచి ఈ అసత్యములో నేనుండను, అబద్ధములో నేనుండను. ఎందుకంటే అబద్ధములకు జనకుడు సైతాన్. అమ్మో అమ్మో బాబోయ్, అది నాలో ఉండడానికి వీల్లేదు అన్న ఆత్మీయమైన ఆశ నీలో ఉండాలి. అలా కాకుండా మనం ఈజీ గోయింగ్గా బతుకుతూ ఉంటే ఈ లోకస్తులాగా బ్రతుకుతాం. ఈ లోక స్నేహము దేవునితో వైరం. దేవుడు సత్యములో మనల్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. అందుకే చాలా విషయాల్లో మన లోపలున్న ఆదాము స్వభావము బయటకు వచ్చేయాలి. ఎట్లా వస్తుందంటే యేసు ప్రభు నమ్మినప్పుడు మనకు తెలిసిన ఈ సత్యాలు ఏవైతే మనము అసూయపడొద్దు, క్షమించాలి, తర్వాత నేత్రాశ, జీవపడంబము, తర్వాత ఈ దురాశ, ఇవన్నిటినీ కూడా శరీరాశ, వీటన్నిటినీ కూడా ఆల్రెడీ మన లోపల పెట్టిన సాతాను యొక్క ఆ స్వభావాన్ని మనం ఏం చేస్తామంటే యేసయ్య లోపలికి వచ్చినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి, బయటకు లాగివేయబడతాయి. రక్షణ పొందకముందు మనలో ఉన్న ఆదాము స్వభావము యేసుక్రీస్తు వారు మనలోకి వచ్చిన తర్వాత చనిపోతుంది. అందుకే బాప్తిస్మం ద్వారా మనము సమాధిలోకి వెళ్ళిపోతాం. లెగిసినప్పుడు ఎవరు లెగుస్తాం? మనము నూతన వ్యక్తులుగా యేసుక్రీస్తులో బయటకు వస్తాం. హల్లెలూయా. అందుకే జీవించేది నువ్వు యేసయ్య స్వరూపంలో జీవిస్తావు. కానీ అప్పుడప్పుడు నీకు ఒకవేళ చిన్న చిన్న అటాక్స్ అవుతూ ఉంటే, చిన్న చిన్న శోధనలు వస్తూ ఉంటే, అవి నువ్వు జయించలేకపోతే, తిరిగి నీ యొక్క స్వభావంలో నువ్వు చేంజ్ అవుతూ ఉంటే, నీకు ఒక మంచి కృపను దేవుడు దయచేసిండు. ఏం చేసిండంటే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని మన మీదకి పంపించిండు. హల్లెలూయా. ఎప్పుడైతే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన లోపలున్న ప్రతి దాని విషయంలో జయము పొందడానికి కృప దయచేస్తాడు. నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు ఆశించినట్లయితే, ప్రభువా ఈ విషయంలో నాకు జయము దయచేయి. ఎందుకంటే అందరికీ అన్ని సమస్యలు అనిపించవు. కొంతమందికి క్షమించడం పెద్ద సమస్య ఉంటుంది, కొంతమందికి తగ్గించుకోవడం పెద్ద సమస్య ఉంటుంది, కొంతమందికి సత్యం మాట్లాడడం పెద్ద సమస్య ఉంటుంది. ఎప్పుడూ అబద్ధాలే వచ్చేస్తూ ఉంటాయి. నీకు ఇష్టం ఉండదు అబద్ధం మాట్లాడడం, కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటావు, మాట్లాడినాక బాధపడుతూ ఉంటావు. లేకపోతే క్షమించాలి అని తెలిసి కూడా నువ్వు క్షమించలేవు. అటువంటప్పుడు నువ్వు బాధపడతావు, అయ్యో నేను క్షమిస్తే బాగుండేదని. లేకపోతే తగ్గించుకునే జీవిత విషయంలో అయ్యో నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించినా, ఎదుటివాడిని ఎందుకు గాయపరిచినా అని నువ్వు బాధపడతావు. ఈ అన్ని విషయాల్లో నువ్వు బాధపడుతున్నావంటే నీ జీవము మార్చబడ్డది, నీ యొక్క పరిస్థితి మార్చబడ్డది. కానీ నీకు ఒక సహాయం కావాలి. ఆ సహాయం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లోబడే హృదయం దయచేస్తాడు. నువ్వు అడిగినట్లయితే క్షమించే హృదయం దయచేస్తాడు. నీ లోపల ఉన్న ఎదురాడు స్వభావము, అమ్మో నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకున్న ప్రతి దాని విషయంలో నీకు జయము, బలము, శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యములు, నీకు నాకు అవి అర్థం కావు. ఎందుకంటే భూమి ఆయనది, దాని సంపూర్ణత ఆయనదే. ఆయన పైన ఆకాశం అందును, క్రింద భూమి అందును, పాతాళములో కూడా దేవుడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆయనను గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే యేసుప్రభు వారి ఇంకొక అద్భుతమైన స్వభావం ఏంటంటే క్షమించడం. ఆయన మనకు మాదిరి ఎక్కడ ఉంచిపోయిండు? ఏ స్థలంలో మనకు మాదిరి కనబడుతుంది? కల్వరి సిలువలో మొదటి మాట. చాలా దగ్గరలో ఉన్నాం మనము ఈస్టర్కి. ఈస్టర్ దినాలు ఇవన్నీ, మన లెంట్ డేస్ ఇవన్నీ. ఏమని ఉన్నదంటే, ఏమని అంటాడంటే ఆయనను కొడతారు. నాకు ఆ విషయము దేవుడు ప్రత్యక్షత దయచేసినప్పుడు నా హృదయంలో చాలా 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 మార్పు వచ్చింది. ప్రత్యక్షత రావాలి, అది నేను చెప్తే రాదు మీకు. అది దేవుని సన్నిధానంలో కూర్చొని మీరు గడిపితే ఆ ప్రత్యక్షత మీకు వస్తుంది. ఏమని వచ్చిందంటే ఆయన మేకులు కొట్టబడ్డాయి ఆయనకు. తర్వాత ఇంకేంటి, తలలో
కిరీటం పెట్టబడ్డది, కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. సరే, ఇవన్నీ ఇంతకంటే ఘోరంగా కొట్టబడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఉమ్మి వేసిర్రు ఆయన మీద, ఉమ్మి వేసి ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్ట్ అంటారు దాన్ని. ఆ ఇన్సల్ట్ ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరైతే అలా చెయ్యమని అడిగింది ఎవరు తెలుసా? ఎవరైతే స్వస్థతలు పొందినారో, ఎవరైతే మేలు పొందినారో, ఎవరైతే అద్భుతాలు చూసినరో, ఎవరైతే ఆశీర్వాదాలు పొందినరో, ఎవరైతే 5,000 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు భోజనం తిన్నారో, వాళ్ళందరూ అద్భుతాలు చూసిన వాళ్ళందరూ సిలువ వేయి నరిచించుడు. అది చాలా బాధకరం, చాలా బాధకరం. యేసయ్యను నమ్మిన మనము వి చూస్ ద ట్రూత్, సత్యమును ఎన్నుకుందాము, ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకుందాము. ఎవరిని క్షమించమని దేవుడు అంటే, నీకు ఎవరు క్షమించాలని నీవు ఆ యొక్క హృదయంలో వేదన పెట్టుకోకుండా ఉంటే వాళ్ళని క్షమించు. అవినీతి అనేది యేసు ప్రభువులో లేదు. సాధ్యమైనైతే నువ్వు నీతిమంతుడిగా జీవించడానికి నీ యొక్క నడకలో, నీ పడకలో, నీ చూపులో, నీ యొక్క ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పని విషయంలో యథార్థంగా యేసయ్యకు చేసినట్లు చెయ్యమని బైబిల్లో ఉంది. మీరేమి చేసినానో మనస్ఫూర్తిగా దేవునికి చేసినట్టు చేయుడి. హల్లెలూయా. బాస్ మంచోడైతే మంచిగా చేయండి, చెడ్డోడైతే చెడ్డగా చేయండి అని లేనే లేదు. మీరు దేవునికి చేసినట్లుగా చేయుడి. ఆమేన్. నీ భర్తకు నువ్వు లోబడాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. భార్య క్రీస్తుకు లోబడినట్లు లోబడాలి. క్షమించుటలో, తగ్గించుకుటలో, పరిశుద్ధతలో ఆయనతో మనము నిలబడాలి. తర్వాత ప్రేమ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్రేమ, దేవుని ప్రేమ గ్రేట్ ఎగ్జాంపుల్. మనకు చాలా గొప్ప మాదిరి ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమించడం అనేది చాలా సందర్భాల్లో మనం చెయ్యలేము, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకములో ఉన్న దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తామంటే అందరినీ ప్రేమిస్తాం, అందరినీ బ్లెస్ చేస్తాం, అందరి విషయంలో చాలా వాళ్ళకి మంచి జరగాలని ఆశిస్తాం. హల్లెలూయా. వాళ్ళ కీడు జరగాలనుకోం. ఈ ప్రేమ సమస్తమైన దోషంను కప్పేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అసాధ్యమైనది లేదు అంటాడు దేవుడు. హల్లెలూయా. యథార్థంగా నమ్మి, ప్రభువా నాకు ఈ అలవాట్ల నుంచి జయము దయచేయి, నాకు ఇండిసిప్లిన్ ఉంది ప్రభువా, డిసిప్లిన్ దయచేయి, సమయమును సద్వినియోగపరచుకోలేకపోతున్న ప్రభువా నీ కృప నాకు దయచేయి. నువ్వు ఏ విషయంలో దేవుని ఎదుట నువ్వు యథార్థంగా పరిశుద్ధాత్మ సహాయమును కోరుతావో ఆ ప్రతి విషయంలో కూడా ఆయన నీకు జయము ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని కృప మనకది. అందుకే కృప వేడుకోవాలి. ఆయన యొక్క దైవ స్వభావంలో మనం పాలి భాగస్థులమయ్యేటట్లు దేవుని కృపకు మనల్ని మనం అప్పచెప్పుకుందాము. దేవుడు ఎంతో ఎంతో మన కొరకు దాచి ఉంచినాడు, ఎన్నో విషయాలు స్టోర్ చేసి ఉంచినాడు. అవన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడి వాక్యమును మీ వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.